మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నవంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మిథున రాశి వారికి ఈ నవంబర్ నెల మంచి అనుకూలాలను తెచ్చిపెడుతోంది అని చెప్పాలి. ఈ నెలలో మారుతున్నటువంటి గ్రహ సంపత్తిని మనం మిథున రాశి వారికి చూసినట్లయితే, ఈ నెలలో శుక్రుడి యొక్క మార్పు 5వ స్థానంలో నుంచి 6వ స్థానంలోకి రావడం, అలాగే బుధుడు 6వ స్థానంలో వక్రగతిని పొందడం, అలాగే రవి యొక్క మార్పు కూడా 6వ స్థానంలోకి వెళ్ళడం, దీనివల్ల వీళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయని చెప్పాలి. ప్రథమార్థంలో అంతా కూడాను వీళ్ళకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండకపోవడం లాంటిది కనపడుతూ ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుడు 5వ స్థానంలోంచి 6వ స్థానంలో ప్రవేశించాడో స్వల్పంగా ఆర్థిక మాంద్యం కనపడుతుంది. కానీ వీళ్ళకి ద్వితీయంలో ఉన్న గురుబలం వల్ల అద్భుతమైన యోగం కలుగుతుంది. ఎందుకంటే గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కర్కాటక రాశిలో, మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి వచ్చాడు. దానివల్ల ఆర్థికపరమైన పరిస్థితులు కనపడుతున్నప్పటికి కూడాను ఒక్కొక్కసారి మనం ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టకుండా ఏది అనవసరమైన ప్రదేశమో అక్కడ ఖర్చు పెట్టడం కనపడుతుంది. అనవసర వ్యయం ఈ రాశి వారికి కనపడుతుంది. ఇక రెండవది, ఎప్పుడైతే రవి మారేంత వరకు వీళ్ళకి ఉద్యోగంలో కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎప్పుడైతే 16వ తారీఖు తర్వాత రవి 6వ స్థానంలో ప్రవేశించాడో వీళ్ళకి అద్భుతమైనటువంటి యోగాలు కనపడుతున్నాయి. అంటే ద్వితీయార్థం వీళ్ళకి చాలా బాగుండబోతుందని చెప్పాలి. ఎవరైతే ఇప్పటివరకు ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే రవి బుధులు ఒకచోట చేరుతున్నారో మంచి అనుకూలమైన వాతావరణం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు, అధికారుల నుంచి ప్రశంసలు, అటువంటి వాతావరణం ఈ రాశి వారికి కనపడుతున్నది. అంతేకాకుండా షష్ఠే రవౌ ఎత్ర కార్యార్థ సాధనం అన్నట్టు 6వ స్థానంలో రవి ఉన్నప్పుడు ఏ కార్యం మొదలుపెట్టినా అది పూర్తయిపోతుంది అని చెప్పాడు. ఇంకా దాంట్లో మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని. కాబట్టి జీవితమునకు సంబంధించి ఏదైనా ఒక ముఖ్యమైన పని ప్రారంభించాలన్నా ఈ రాశి వారికి ఈ 16వ తారీఖు తర్వాత నుంచి అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉంది. ఇక మనం విద్యార్థులకి మనం చూసినట్లయితే విద్యార్థులు కూడా చక్కటి విద్యని ప్రదర్శిస్తూ ఉన్నారు. అన్ని విధాలా అనుకూలంగానే ఉంది. మిశ్రమమైనటువంటి ఫలితాలు, అంత గొప్పగానూ లేదు, అంత ఇబ్బందిగానూ లేదు, సామాన్యమైనటువంటి ఫలితాలు విద్యార్థులకి సూచిస్తూ ఉన్నాయి. అలాగే మనం మహిళలకి సంబంధించి కళారంగంలో ఉన్న వాళ్ళకి మనం చూసినట్లయితే వాళ్ళకి ప్రథమార్థంలో ఉండేటటువంటి దానికంటే కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతున్నది. ప్రత్యేకమైన అవకాశాలు రాకపోయినా కొద్దిగా గుర్తింపు రావడం, మనకంటూ కొద్దిగా ఒక ప్రత్యేక గుర్తింపుని ఏర్పాటు చేసుకోవడం, ఇంకా అవకాశాల కోసం మరికొంతకాలం వీళ్ళు వేచి ఉండక తప్పదు. కానీ ఏదైతే ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పని ఉందో అది మాత్రం సాఫీగానే సాగిపోయేటటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే గురుగారు, వీరికి ఆరోగ్య పట్ల ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య విషయంలో వీళ్ళకి ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో చాలా అద్భుత యోగాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఇంతకాలం ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా చక్కగా లేచి కొంచెం ఉత్సాహంగా బయటికి వెళ్ళగలిగే పరిస్థితి కనపడుతూ ఉన్నది. చాలా కాలం నుంచి కుంటుపడుతున్నటువంటి పనులు కూడా ముందు వేసుకొని చెయ్యాలి అనే దృఢ సంకల్పం వీళ్ళల్లో రావడం, అలాగే ధన సముపార్జనం, డబ్బు సంపాదించడంలో కూడా వీళ్ళు కొద్దిగా తెలివిని ప్రదర్శించి చక్కగా వీళ్ళు డబ్బుని సంపాదించడం, ఆరోగ్యపరంగా అన్ని విధాలా సహకరించడం వీళ్ళకి ఈ రాశి వారికి మనకు కనపడుతుంది. అలాగే గురుగారు, చాలా మంది దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా ఉందంటారా? దూర ప్రయాణాలకి ఇది ప్రస్తుతానికి అనుకూలమైన సమయమే. అలాగే ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 4 లవంగములు దగ్గర పెట్టుకుని దూర ప్రయాణాలు చేస్తే మిథున రాశి వారికి సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే గురుగారు, ఈ మిథున రాశి వారికి గృహయోగం ఉందంటారా? గృహయోగం బాగా ఏమీ సూచించడం లేదు, కానీ చేసే ప్రయత్నాలు మాత్రం రవి బలం వల్ల ప్రయత్నాలు ఫలించవచ్చు. తప్పకుండా ప్రయత్నం చేయండి. మానవ ప్రయత్నానికి దైవ ప్రయత్నం తోడవ్వాలి. అందుకని మీరు నిరంతర ఇష్టదేవతా స్మరణ చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే మీరు సంకల్పించిన కార్యాలు రవి అనుగ్రహంతో చక్కగా నెరవేరుతాయి. ఇప్పటిదాకా మనకి రవి నీచ స్థానంలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన మంచి శుభస్థానంలోకి వచ్చాడు. దానివల్ల కూడా మీరు ప్రయత్నించే ఫలితాలు చక్కగా పూర్తవుతాయి.
అలాగే గురుగారు ఈ మాసం అంతా ఇంకా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయాలంటే? శుక్రవారం నియమాలు పాటించడం, అలాగే శుక్రవారం తప్పకుండా దేవాలయానికి వెళ్ళి అమ్మవారి పూజ జరిపించడం వల్ల, లేదా లక్ష్మీ అమ్మవారు అలాగే దుర్గామాత ఇటువంటి స్త్రీ సంబంధమైన దేవతా పూజలు శుక్రవారం రోజున చేయడం వల్ల వీళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. నవంబర్ నెలంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి. ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది. ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి. అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ 1వ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనబడుతున్నది. దానికి మనం ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ 4 మాసాల తర్వాత అంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ నిద్ర లేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు. ఈ 4 నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారనమాట. అందుకని ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం. అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అది ఈసారి మనం 1వ తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం. ఈ తర్వాత 2వ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం, క్షీరాబ్ది శయన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం, అందరూ తులసి చెట్టు, ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ 365 ఒత్తులు వెలిగించి ఆ తులసి పూజ చేయడం, తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు. తులసి కళ్యాణము అని. అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు 2వ తారీఖు మనకు కనపడుతున్నది. ఆ తర్వాత మనకి 5వ తారీఖు పౌర్ణమి కనపడుతున్నది, బుధవారం. 5వ తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది. సంఖ్యాపరంగా చూసినా కూడా 5వ తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది. పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి క్రతువులు ఆచరిస్తారు మన వాళ్ళు. తెల్లవారుజామునే స్నానం చేయడం, దేవాలయానికి వెళ్ళడం, దీపాలు వెలిగించుకోవడం, ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం, దీపదానములు చేస్తూ ఉంటారు. అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం, అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం, ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది. ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలా తోరణం అని చేస్తారు. శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తుల్ని అటు ఇటు తిప్పుతారు. దాన్ని జ్వాలా తోరణం అంటారు. అది దర్శనం చేస్తే ఒక 10 జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు. అది కూడా ఈసారి మనకి 5వ తారీఖు మనకు కనపడుతున్నది. ఇక తర్వాత మనకి 8వ తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది. సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెల వస్తూ ఉంటుంది. కానీ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ 8వ తారీఖు శనివారం రాబోతున్నది. అది కూడా చాలా విశేషమైనటువంటిది. ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ, శని భగవానుడు రోజు వచ్చి ప్రతి దేవతని కూడా ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు. అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు. కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా అంటున్నాడు. ఆయన వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసేట శని భగవాన్. అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. గురుగారు, మొత్తం మీద ఈ నవంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.